విశాఖపట్నానికి రైల్వే జోన్ ఇవ్వాలని చెప్పి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో పార్లమెంట్లో చట్టంలో పొందుపరచబడింది. అలాంటిది ఈ బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ ఎలియన్స్తో అధికారంలోకి వచ్చిన తర్వాత 3 సంవత్సరాలు కావస్తున్న ఇప్పటికీ కూడా విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ని ఇవ్వడం జరగలేదు. దానికి తోడు నిన్న ఢిల్లీలో రైల్వే బోర్డు సభ్యులు మీటింగ్లో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కు జోన్ ఇవ్వడం వలన ఏమీ లాభం లేదు, జోన్ ఇవ్వడం వలన ఉద్యోగాలు ఏమీ రావు, దీన్ని కావాలని రాజకీయ కోణంలోనే ఆలోచిస్తున్నారు తప్పితే ఆంధ్రప్రదేశ్కి జోను అనవసరం అన్నట్లు రైల్వే బోర్డు సభ్యులు మాట్లాడారు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ యొక్క ప్రకటనని ఖండిస్తున్నారు. ఎందుకంటే 9 జోన్లు ఇండియాలో ఉన్నప్పుడు ఉత్తరాంధ్రలో ఈ ఉద్యమం ప్రారంభమైంది. ఇప్పుడు 17 జోన్లుగా మన భారతదేశం రైల్వే విభజింపబడింది. 9 జోన్లతో మొదలైన ఉద్యమం తర్వాత 8 జోన్లు ఇచ్చారు, కానీ ఇప్పటి వరకు విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఇవ్వడం జరగలేదు. దీనికి కేవలం కారణం ఏంటంటే రాజకీయ ఒత్తిళ్లే. ఆయా రాష్ట్రాలు రాజకీయంగా ఒత్తిడి తీసుకొచ్చి జోన్లు సాధించాయి. ఒరిస్సా వాళ్ళు మనకి జోన్ ఇవ్వద్దని చెప్పడం వల్లనే ఈరోజు ఆంధ్రప్రదేశ్కి జోన్ ఇవ్వడం జరగట్లేదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని డివిజన్లోకి విశాఖపట్నం డివిజన్ నుంచే ఎక్కువ ఆదాయం వస్తుంది. ఈస్ట్ కోస్ట్ రైల్వేలో అధిక ఆదాయ వనరు ఈ విశాఖపట్నం డివిజన్ నుంచే వస్తుంది. ఒక్క విశాఖపట్నం డివిజన్ చాలు ఒక జోన్ నడపడానికి. అలాంటిది ఈ కేంద్ర ప్రభుత్వం ఎందుకు తాత్సారం చేస్తుందో తెలియదు. ఇక్కడ జోన్ వస్తే ఇక్కడ ఆర్ఆర్బీ వస్తుంది, అదేవిధంగా ఇక్కడ నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు వస్తాయి, ఇక్కడ రైలు ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది, అదేవిధంగా ఇక్కడ రైల్వే స్టేషన్ కూడా డెవలప్ అవుతుంది. అన్ని విధాలుగా కూడా రైల్వే జోన్ ఇవ్వడానికి కావాల్సినంత రైల్వే భూమి విశాఖపట్నంలో ఉంది. అలాంటి సందర్భంలో విశాఖపట్నానికి రైల్వే జోన్ని వారు ప్రకటించకుండా ఉంటే మన ముఖ్యమంత్రి నిమ్మకు నూరెత్తినట్టు ఉండి అసలు కేంద్రాన్ని ఏమీ అడగలేని పరిస్థితిలో ఈరోజు చంద్రబాబు నాయుడు ఉన్నాడు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న మంత్రులు కానీ ఎంపీలు కానీ రైల్వే జోన్ కోసం ప్రశ్నించే ఏ ప్రయత్నం కూడా వాళ్ళు చేయట్లేదు. పైపెచ్చు అవంతి శ్రీనివాసు రైల్వే జోన్ రాకపోతే నేను రాజీనామా చేస్తానని చెప్పి ఇప్పుడు అవంతి శ్రీనివాస్ ఎక్కడున్నాడని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. తక్షణమే విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ కానీ ఇవ్వకపోతే రేపు మా విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ గారి ఆధ్వర్యంలో మార్చి 23 నుంచి జరిగే పాదయాత్రలో మేమందరం బహిరంగంగా పాల్గొని ప్రజలందరినీ పాల్గొనేలా చేసి రైల్వే జోన్ వచ్చే వరకు ఆ పాదయాత్ర ద్వారా ఉద్యమం చేసి మేము ఆ పాదయాత్రతోనే ఈ రైల్వే జోన్ సాధిస్తామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎలక్షన్ అయ్యి 3 సంవత్సరాలు గడుస్తుంది. అయినా తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఈ ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలో ఉంటూ అదేవిధంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కానీ ఈరోజు వరకు విశాఖపట్నంకి రైల్వే జోను ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత విభజన తర్వాత కంపల్సరిగా విభజన చట్టంలో పొందుపరిచిన విషయాలు ఇవి. కంపల్సరిగా ఆంధ్రప్రదేశ్కి రైల్వే జోన్ ఇస్తామని ఆ రోజు పొందుపరిచిన విషయంలో కంపల్సరిగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని డిమాండ్ చేస్తున్నది. విశాఖపట్నంకి రైల్వే జోను ఇవ్వాలని, విశాఖపట్నం రైల్వే జోన్ ఇస్తే అనేక రకాలుగా విశాఖపట్నం రైల్వే జోన్ వల్ల చాలా ప్లేస్ ఉంది, దానికి తగ్గట్టు రైల్వే జోన్ ఇవ్వడానికి అన్ని వసతులు కూడా కలిగి ఉన్న విశాఖపట్నం రైల్వే జోన్కి కంపల్సరిగా కల్పించాలి. ఈ కల్పించిన పక్షంలో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి పెద్ద ఉద్యమం చేసి మళ్ళా రైల్వే జోన్ సాధించే వరకు మేము పోరాడతాం. రైల్వే జోన్ వచ్చినట్టయితే ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులు కూడా రైల్వే జోన్లో వచ్చే లాభాలు ఇన్నన్ని కాదు, ప్రతి ఒక్కరు కూడా ఒక ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. కంపల్సరిగా రైల్వే జోన్ రావాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి పెద్ద డిమాండ్ చేస్తూ ఇది ఇంతటితో ఆగదు. కంపల్సరిగా పెద్ద ఉద్యమంగా నిరాహార దీక్షలకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. కంపల్సరిగా తక్షణమే మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్రాన్ని ఒత్తిడి చేసి విశాఖపట్నం రైల్వే జోన్ ఇప్పించాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం.